హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే అంగన్వాడీలో ఇచ్చిన బాలామృతం పిండితో బిస్కెట్స్ ట్రై చేసాము. సో ఆ వీడియో ఇది. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 గ్లాసుల బాలామృతం పిండి వేసి కొంచెం సాల్టు, 2 స్పూన్లు నెయ్యి, 3 స్పూన్లు చక్కెర వేసుకోండి. చాలకపోతే ఇంకొంచెం వేసుకొని అంతా కలుపుకొని మిక్సీకి వేయండి. మిక్సీ వేసింది ఒక గిన్నెలో వేయండి. కొంచెం నీళ్లు పోసి మెత్తగా కలపండి. కలిపిన పిండిని ఇలా మెత్తగా సాఫ్ట్గా వచ్చేటట్టు కలుపుకోండి. తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసి రౌండ్ మూత తీసుకొని రౌండ్గా ప్రెస్ చేయండి. చుట్టూరు ఉన్నది తీసేసి దాని మీద జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ పెట్టండి. అలాగైనా చేసుకోవచ్చు, లేదా చపాతీలాగా చేసుకొని ఒక రౌండ్ మూత తీసుకొని ప్రెస్ చేసి ఆ ఎక్స్ట్రా ఉన్న సైడ్స్ది తీసేసి ఆ బిస్కెట్స్ రౌండ్ బిస్కెట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి మనము చేసుకున్న బిస్కెట్లన్నిటినీ నెయ్యి రాసిన ప్లేట్లో పెట్టుకున్నాం. బాండ్ల కానీ లేదా ఇడ్లీ పాత్ర కానీ పెట్టి దాని లోపల ఇసుక కానీ సాల్ట్ కానీ లోపల పోసి 10 నిమిషాలు సిమ్లో పెట్టి తర్వాత స్టాండ్ పెట్టండి. లోపల స్టాండ్ పెట్టి దాని మీద ప్లేట్ మనము చేసుకున్న బిస్కెట్లు లోపల పెట్టి పైన మూత పెట్టండి. 20 నుంచి 30 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.